25 కూడా నిండని ఒక పసిబిడ్డని చావు తరువుకు రావటం నిజంగా దారుణం కదూ. ఎవరికి తెలిసిందమ్మా? రాజశేఖరన్ తాతయ్యకి డాడీ. నాకు కావాల్సింది ఒక్కటే మార్కండేయులు. ఆ రాజాగాడు మొదలు పెట్టాలి అనుకున్న దాన్ని నేను పట్టుకోవాలి. ఎక్కడో పుట్టి పెరిగిన కాటన్ దొర కట్టించిన బ్యారేజీ వల్ల ఈరోజు లక్షల హెక్టార్ల భూమి సస్యశ్యామలమైంది. ఆ సిన్సియారిటీ మన కాంట్రాక్టర్స్లో ఎందుకు ఉండటం లేదు అని నేను చాలా ఫీల్ అయ్యేవాణ్ణి. మీరు కనిపించారు, అందుకే ఈ ప్రాజెక్టు మీకు వచ్చేలా చేస్తున్నాను. దీని వాల్యూ 200 కోట్లు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. మరి మీకు పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారు సార్, అది నేను చూసుకుంటాను. మీకు ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను. హలో సార్, చెప్పండి, ఎలా ఉన్నారు? రాంప్రసాద్ గారు, మీకు మంచి ఛాన్స్ వచ్చేలా చేస్తాను. నాకేమిస్తారో చెప్పండి. మీరు ఏది అడిగితే కాదంటాను చెప్పండి. కొత్తగా ఆఫీస్ పెట్టుకున్నాను, మీరు వర్క్స్ ఇప్పించండి. 20% మీకే. అయితే 200 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పిస్తాను, ఏమంటారు? ఏంటి సార్, జోక్ చేస్తున్నారా? కాదు, సీరియస్గా చెప్తున్నాను. దానికోసం రాజా వచ్చి ఆఫీసులో తిష్ట వేశాడు. రాజానా? రాజా ఆ ప్రాజెక్ట్ కోసం వచ్చాడా? రావటం కాదు, రప్పించాడు మా చీఫ్ ఇంజనీర్. మీరు దానికోసం ట్రై చేయండి, మిగిలింది నేను చూసుకుంటాను. నేను కొత్తగా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మరి నాకంత పెద్ద ప్రాజెక్టు ఇస్తారంటారా? ఇస్తారా లేదా అని అలా భయపడితే ఎలాగండి? కొడితే ఇలాంటిదే కొట్టాలి. దానికో మార్గం ఉంది, నేను చెప్తానుగా. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, అది నేను వివరంగా చెప్తాను. ఈలోగా మీరు ఓ ఎస్టాబ్లిష్డ్ పార్ట్నర్ని వెతుక్కోండి. మళ్ళీ కలుస్తాను. రాజా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదగడానికి వీల్లేదు. మాధవి, 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 మాధవి. ఏంటి రాజా, ఏంటి ఆనందం? మామూలు ఆనందం కాదు మాధవి. నీకు గుడ్ న్యూస్ చెప్పానంటే నువ్వు కూడా ఆనందంతో ఎగిరి గంతులేస్తావు తెలుసా? నోరు తెరు. ఏంటి విషయం? ఎందుకంత ఆనందం? ముందు మ్యాటర్ చెప్పు. చెప్పడానికి చాలా ఉంది మాధవి. నిన్నటిదాకా రాజా అంటే 100 మంది సివిల్ కాంట్రాక్టర్స్ లో ఒకడు, కానీ రేపటి నుంచి 100 మందిలో ఒకడు. ఆ స్టేజ్ కి ఎదగబోతున్నాను మాధవి. అందుకే ఈ హ్యాపీనెస్. కమ్ ఆన్, లెట్స్ సెలబ్రేట్. రాజా, రాజా, అసలు నువ్వేనా? ఎప్పుడు లేంది ఏంటి హడావిడి? నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మాధవి. అసలు అంత పెద్ద ప్రాజెక్ట్ నా సొంతం కాబోతుంది. ఇది నా కళ, నా ఆశ. రాజా అనేవాడు అనామకుడిగా మిగిలిపోకూడదు, ఎదగాలి, ఎంతో ఎత్తుకెదగాలి. ఇప్పుడు ఎదుగుతాను. 3 జిల్లాలకి వాటర్ అందించే పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ నా సొంతం కాబోతుంది తెలుసా? అదొస్తే ఏమొస్తుంది? ఏమొస్తుందా? మంచి పేరు వస్తుంది. తర్వాత పరపతి పెరుగుతుంది. ఆ తర్వాత గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ గౌరవిస్తారు. వాళ్ళు నిన్ను చూసి గౌరవిస్తారనుకుంటున్నావా రాజా? నీ వెనకున్న కోట్లు చూసి గౌరవిస్తారు. ఆఫ్ కోర్స్, ఈ ప్రపంచంలో చాలా మందికి డబ్బు వల్లే గౌరవం వస్తుంది. ఆ గౌరవం నాకు దక్కాలి.
ఒక్క విషయం చెప్పనా రాజా, నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, సంఘంలో ఎన్ని గౌరవ మర్యాదలు పొందినా నీకు నిజమైన గౌరవం లభించేది నీ భార్యతో నువ్వు కలిసి హాయిగా ఉన్నప్పుడే. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, ఆస్తులు కూడా పెడుతున్నావు, కానీ మనుషుల్ని దూరం చేసుకుంటున్నావు. మీ దృష్టిలో మనుషులంటే ఎవరు? ఆ చందు లేదంటే వాళ్ళ నాన్న, అంతేగా? ఏ మీరంతా నా వాళ్ళు కాదా? నువ్వు నా మనిషివి కాదా? మేమందరం వేరు, తాళి కట్టిన చందు వేరు. ఛాన్స్ దొరికితే చాలు చందు గురించి చాంతాడంత గొప్పగా చెప్తావు. తాళి తీసి మొహాన విసిరికొట్టిన మనిషిని అసలు పట్టించుకోవడమే పెద్ద తప్పు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని జీవితాంతం తనని అవమానిస్తూనే ఉంటావా? ఒక్కసారి కాదు, చాలా జరిగాయి. నేను నీతో ఆనందం పంచుకోవడానికి వచ్చాను, కానీ ఆ చందు గురించి గొప్పలు వినటానికి రాలేదు. రాజా, రండి సార్, రండి. మీ గురించి ఎదురు చూస్తున్నాను. నా లైఫ్లోనే ఒక పెద్ద అచీవ్మెంట్ సార్. మనం ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. దాని వాల్యూ ఎంత తెలుసా సార్? 200 crores. ఓ గ్రేట్. అవును సార్, మనం అసోసియేట్ అయ్యి ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని చేయబోతున్నాం. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళకి అలాట్ చేసే ఆ ప్రాజెక్ట్ నాకు ఇవ్వబోతున్నారు. అందులో మీరు చేరుతున్నారు సార్. రియల్లీ? ఎస్ సార్, ఇప్పుడే చీఫ్ ఇంజనీర్తో మాట్లాడొస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ మనకే ఇస్తానన్నారు. 3 జిల్లాలకి మంచినీళ్ళు అందించే ప్రాజెక్ట్, మన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్ట్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రాజా. డబ్బు కోసం మనం ఎన్నో వ్యాపారాలు చేస్తుంటాం, కానీ ఇలాంటి ప్రాజెక్టు వల్ల మన పేరు తరతరాలు నిలిచిపోతుంది. మనం మన లాభం కంటే ఎక్కువగా ప్రజలకు లాభం చేకూర్చేలా ఈ ప్రాజెక్టు పూర్తి చేద్దాం. సాధించావు రాజా. ఏదో ఒక రోజు నువ్వు గొప్ప స్థాయికి ఎదుగుతావని నేను ఊహించాను. అది ఈ రోజు రుజువైంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నావు. వెళ్ళం రాజా, వెళ్ళం. థ్యాంక్ యూ సార్. మీలాంటి వారి సహాయ సహకారాలుంటే ఇలాంటివి ఇంకా ఎన్నో సాధిస్తాను. మనం గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ చాలా చేస్తాం. ఇది ఆరంభం మాత్రమే. దిస్ ఇస్ జస్ట్ ఏ బిగినింగ్. డాక్టర్ స్రవంతి గారు ఉన్నారా? పేషెంట్ చూస్తున్నారు. అయినా సరే మీరు లోపలికి వెళ్ళొచ్చు. లేదు, నేను వెయిట్ చేస్తాను. మేడం మీ గురించి చెప్పారు. మీకు పర్మిషన్ అవసరం లేదు మేడం, మీరు వెళ్ళొచ్చు. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. ఓకే. మేడం ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆంటీ. రాచందు, ఎంతసేపు నువ్వు వచ్చి? ఇప్పుడే. మీరు పేషెంట్స్ ని చూడడంలో బిజీగా ఉన్నారు, అందుకే నేను బయట వెయిట్ చేస్తున్నాను. నీకెన్నిసార్లు చెప్పాను? డైరెక్ట్ గా రమ్మని చెప్పాను కదా. చూడండి ఆంటీ, మీరెప్పుడు ఇలా చనువుగా నా మీద కోపం చూపించాలి, నేనే చూడాలి, అందుకే వెయిట్ చేస్తున్నాను. అదేంటి? అవునాంటీ, అయిన వాళ్ళైతేనే కదా కోపం చూపించగలుగుతారు. మీరు డాక్టర్లా కనిపిస్తే నేను పేషెంట్లా ఫీల్ అవ్వాలి, అందుకే అప్పుడప్పుడు నేను ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాను. ఎలా ఉంది? బాగా అల్లరి పిల్లవైపోతున్నావు. ఇంతకీ ఏంటి సడన్ గా హాస్పిటల్కి వచ్చావు? ఏం లేదా ఆంటీ, నాకు ప్రాబ్లం వచ్చింది. ఏంటది? అది ఈ మధ్యన సడన్ గా కళ్ళు కనిపించడం మానేస్తున్నాయి. అంతకుముందు ఒక్క కన్నే అలా ఉండేది, ఇప్పుడు 2 అలాగే అవుతున్నాయి ఆంటీ. నాకు భయంగా ఉంది.
ఆ, భయం అంటే ఏదో అయిపోతుందని కాదు. సడన్ గా అంత చీకటైపోతే జనరల్ గా భయం వేస్తుంది కదా. 1 minute. ఏంటంటే ఆ ఫైలు? చెప్తాను. నువ్వు చాలా ధైర్యవంతురాలివి కాబట్టి నీకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. ఇదిగో, ఇది నీ లేటెస్ట్ రిపోర్ట్. దీన్ని బట్టి నీ మెదడులో సెరెబ్రల్ కార్టెక్స్ చాలా వరకు డ్యామేజ్ అయింది. ఇది ఆ బ్రెయిన్ ట్యూమర్లో వచ్చే ప్రాబ్లమే. అది ఇంకా డ్యామేజ్ కావటం వల్ల ఆప్టికల్ నర్వ్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఒక్కోసారి అది బ్లాక్ అయినా కావచ్చు. అందువల్లే నీకు కళ్ళు కనిపించటం లేదు చందు. ఇది కొద్ది రోజులు కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత చెప్పండి ఆంటీ, మీరేం ఫీల్ అవ్వకండి. మనిషి పోతాను అని తెలిసాక ఇంకా మీకు డౌట్ ఎందుకు? క్లియర్ గా చెప్పండి. ఒక్కోసారి కళ్ళు పూర్తిగా పోయే ఛాన్స్ ఉందమ్మా. కానీ అదెప్పుడు అనేది చెప్పలేను. ఏంటమ్మా, బాధగా ఉందా? బాధగానే ఉందంటీ. నా చూపు పోతుందనో లేక నేను చచ్చిపోతానో అని కాదు. నాకు టైం దగ్గర పడుతున్నా నేను అనుకున్నది ఒక్కటి కూడా పూర్తి కావడం లేదే అని. రాజా మాధవిల పెళ్లి ఆగిపోయింది. నాన్న పెద్దనాన్న కలిసేలా లేరు. కష్టపడి జయంతి గారితో మాట్లాడి డాడీతో పెళ్లి కుప్పిస్తే డాడీ అంతా స్పాయిల్ చేశారు. నేనొక్కదాన్ని, చిన్న పిల్లని. ఇంతమంది మనసు ఎలా మార్చాలంటే వాళ్ళకేమో నా టెన్షన్ అర్థం కావట్లేదు. తీరిక ఆలోచిస్తానంటే ఎలా చెప్పండి? చూడండి ఆంటీ, కళ్ళు పోతాయి, ఆ తర్వాత కాళ్ళు పోతాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా చావు దూసుకొస్తుంది అని నాకు హింట్ ఇస్తుంది. అదొచ్చి నన్ను టచ్ చేసేలోగా నేను అన్ని బాధ్యతలు వదిలించుకొని రెడీగా ఉండాలి. కానీ ఏది ఆ ఛాన్స్ లేదు కదా ఆంటీ. అందుకే దిగులుగా ఉంది. చూడు చందు, నీకొక విషయం చెప్తాను. మన శరీరంలో కొన్నిటిని మన మనసు కంట్రోల్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ మన చావుని కూడా మనోబలంతో ఆపొచ్చు. దానికి చాలా ధైర్యం అవసరం. నీకు చనిపోవడానికి కావలసినంత ధైర్యం ఉంది. కానీ బతకటానికి కూడా అదే విధంగా నువ్వు ధైర్యాన్ని కూడబెట్టుకో. ఈ రోజు నుంచి ఆ ధైర్యాన్ని డెవలప్ చేసుకో. అప్పుడు నీ బాధ్యతలు నెరవేరుతాయి. అప్పటి వరకు నువ్వు చావుని కూడా శాసించొచ్చు చందు. అలాగే ఆంటీ, నేను అనుకున్నది సాధించే వరకు నేను చావను. అంతే. గుడ్. కాసేపు వెయిట్ చెయ్యి. నేను అలా రౌండ్స్కి వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. చెప్పు మార్కండేలు. సార్, ఆ కాలేజీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఓకే అయిపోయింది.
ఇదిగోండి, ఇప్పుడే మెయిల్ పంపించారు. అగ్రిమెంట్ వేసుకొని వర్క్ మొదలు పెట్టాలి. సరే, అగ్రిమెంట్ కాపీలు రెడీ చేయి. అలాగే సార్. అదేమిటి సార్ అంత డల్గా ఉన్నారు? ఇది చూశాక హ్యాపీగా ఫీల్ అవుతారనుకున్నాను. నువ్వు చెప్పింది నిజమే మార్కండేయులు. ఆ రాజాకి 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రాబోతుంది. అవునా? నేను అప్పుడే చెప్పాను కదా సార్. నువ్వు చెప్పావు, కానీ అది మనకొచ్చే మార్గం నీకేమన్నా తెలిస్తే అది చెప్పు. చూస్తాను సార్. సార్, మీకోసం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి జేఈ గారు వచ్చారు. వెంటనే లోపలికి పంపించు. అలాగే సార్. సార్, మీరు వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. రండి, కూర్చోండి. ఆఫీసులో సిస్టమేటిక్ అంతా బాగుందండి. మీరెవరో తెలియక ఆపినట్టున్నారు. ఐఎమ్ సారీ సార్. పర్వాలేదండి, మీతో మాట్లాడాలి. ఫోన్లో కంటే డైరెక్ట్గా వస్తే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను. మరి మార్కండేయులు, నువ్వు కాసేపు బయట నిలబడు, తర్వాత పిలుస్తాను. అలాగే సార్. చెప్పండి సార్, ఆ ప్రాజెక్టు రాజాకి ఇచ్చేసినట్లేనా? ఇంకా అఫీషియల్గా ఇవ్వలేదు, కానీ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఏంటి సార్ ఇలా జరిగింది? మీరున్నారన్న ధైర్యంతో ఉన్నాను. మీరు అడిగిన 20% షేరు మీకు ఇస్తాను సార్. ఎలాగైనా నాకు వచ్చేలా చేయండి ప్లీజ్ సార్. అది చేయాలంటే మీరు చాలా కష్టపడాలి. మీరు ఏది చేయమంటే చేస్తాను, కానీ నాకు మాత్రం ఆ ప్రాజెక్ట్ రావాలి. మా చీఫ్ ఇంజనీరు ఈ రిజర్వాయర్ ప్రాజెక్టు రాజాకి పెంచాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అందుకే బయటికి రానియకుండా లోపలే అన్ని పనులు జరిగిపోతున్నాయి. పోనీ ఆయన కూడా ఏదైనా కావాలంటే ఇచ్చేద్దాం. ఏంటిచ్చేది? ఆయన సంగతి మీకు తెలీదు. చాలా సిన్సియర్. అయితే ఎలా సార్? చూడండి, ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ఇది సైన్స్. ప్రతి దానికి ఓ లూప్ హోల్ ఉంటుంది. ఇది లా. అలాగే ప్రతి పనిని ఆపాలి అంటే దానికి ఏదో ఒక అడ్డదారి ఉంటుంది. ఇది నిజం. ఇప్పుడు ఈ రిజర్వాయర్ కాంట్రాక్టు మీకు రావాలి, ఆ రాజాకి రాకూడదు అంటే మీరు వెంటనే ISO 9000 సర్టిఫికేట్ ఉన్న కాంట్రాక్టర్తో అసోసియేట్ అవ్వాలి. అది గనక ఉంటే మిమ్మల్ని కాదనే ఛాన్సే లేదు. ఎందుకంటే మీ రూల్స్ ప్రకారం ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే మొదటి ప్రిఫరెన్స్ ఉంటుంది. లేదంటే సిఈ గారు ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ప్లాన్ బాగానే ఉంది సార్, కానీ ఆ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? వెతకండి సార్. వెతికితే ఎందుకు దొరకదు? నెట్లో సెర్చ్ చేస్తే దొరకదా? వెతకండి. ఎంతో టైం లేదు. వీలైనంత త్వరలో మీ ప్రపోజల్ రావాలి. అలాగే సార్, ఆ పనిలోనే ఉంటాను. సరే, థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సలహా ఇచ్చారు. మరి దాని విలువెంతో తెలుసుకొని నన్ను కూడా కాస్త. తప్పకుండా సార్, అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా? వస్తాను సార్. ఓకే సార్. కృష్ణ, ఆ వర్క్ అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోతుంది నరేంద్ర. వెరీ గుడ్. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మనకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది.
అది త్వరలోనే స్టార్ట్ చేయాలి. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది. ప్రెస్టీజియస్ కాంట్రాక్టర్ ఏంటి నరేంద్ర అది? రా చెప్తాను. రా కూర్చో. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళొస్తున్నానో తెలుసా? ఎక్కడికి? రాజాని కలిసి వస్తున్నాను. రాజానా? ఎందుకు? రాజా నాకు గుడ్ న్యూస్ చెప్పాడు కృష్ణ. తనకి గవర్నమెంట్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఒకటి రాబోతోంది. దాంట్లో నన్ను కూడా పార్ట్నర్గా చేరమని చెప్పాడు. 200 crores వర్త్ ప్రాజెక్ట్ అది. 3 జిల్లాలకి మంచినీళ్ళు అందించే గొప్ప ప్రాజెక్ట్ అది. రాజా గొప్పతనం చూడు. నిజానికి తనొక్కడే ఆ ప్రాజెక్టుని హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉన్నవాడు. కానీ గుర్తుపెట్టుకుని నన్ను కూడా పార్ట్నర్గా చేరమని చెప్పాడు. నిజంగా తను చాలా గొప్ప మనిషి కదూ? అవును నరేంద్ర, ఈ రోజుల్లో గుర్తు పెట్టుకొని పిలిచి మరీ లాభం అందించేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మరి అంత మంచి మనిషిని చందు ఎందుకు వదులుకుంది కృష్ణ? ఓకే, అసలు నా ప్లాన్ ఏంటో చెప్పనా? ఈ ప్రాజెక్టు ద్వారా అతనికి నీకు మధ్య మంచి ర్యాపోర్ట్ డెవలప్ అవుతుంది. వర్క్ కోసం తను నీ దగ్గరికి రావాలి, అలా చందుని కలవాలి. ఎదురుగా కనిపిస్తే అయినా చందు మనస్సు మారుతుంది, అతనితో కలిసిపోతుంది అని నా అభిప్రాయం. నువ్వేమంటావు?